లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఓదార్పు యాత్రానాలో లేకపోతే పరామర్శ యాత్రానాలో ఇంకో యాత్రానాలో కానీ మొత్తానికి తాడేపల్లి నుంచి గుంటూరు ఒక 6 గంటల పాటు సుదీర్ఘ యాత్ర అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం, ఆ తదుపరి ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వీటిపైన మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులైనటువంటి డివి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్, ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పైన మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఒక పర్యటన చేసిన, సార్ ఒక ప్రెస్ మీట్ పెట్టిన, ఒక రాజకీయ పార్టీ ఒక ఆందోళనకి పిలిపించిన, దాని వెనుక ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం, ప్రజలకు ఒక సందేశం ఉండాలి. ఓకే, అవును. బాధ్యత, సామాజిక బాధ్యత అనేది ముఖ్యం. ఏది పొలిటికల్ పార్టీకి కానీ పొలిటికల్ లీడర్స్కి కానీ. ఎందుకంటే వారు మరి సమాజంలో వాళ్లే కదా రేపొద్దున పాలకులుగా మారిన నాయకులుగా అవకాశాలు ఉండేది కూడా వాళ్ళకే కాబట్టి. ఇతను పెడుతున్న ప్రెస్ మీట్లు కానీ చేస్తున్న యాత్రలు కానీ ప్రజలకు ఇస్తున్న సందేశం ఏంటి అంటే, ఈ యాత్ర తను పెట్టుకున్నది ప్రజల కోసమా లేకపోతే క్రిమినల్స్ కోసమా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతను ఎవరికి బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడు? ఏదో రప్ప రప్ప అనే కల్చర్ ఒకటి తీసుకొచ్చాను. అదేమంటే రప్ప రప్ప అంటే తప్పేంటి అని అడుగుతాడు. ఇప్పుడు నిన్న కూడా మాట్లాడాడు అంబటి రాంబాబు ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి బయట మాట్లాడుతూ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి? అవును, రెండు మాటలు దొరలేదు. జోగి రమేష్ చేసిన తప్పేంటి అంటాడు. అంటే నీకు అసలు అతను అన్న పదాలు, ఆ బూతులు తప్పు లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆ కల్చర్ని ఇంకా పెంచాలా, ఈ అరాచకాన్ని ఇంకా పెంచి పోషించాలి. అందుకే అతను అంటూ అరాచక శక్తులకు అతను ఒక బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు రప్ప రప్ప అని వాళ్ళు నరుకుతాం గంగమ్మ జాతరలో పొట్టేళ్ళలో తల్లం నరికినట్టు అంటే తప్పేంటనంటే, అవును మంచిదేగా అన్నారు. అంబటి రాంబాబు ఒక మాజీ మంత్రిగా 40 ఏళ్ల ఇండస్ట్రీ అనేదో చెప్తున్నారు కదా, ఆ విధంగా అతను గతంలో ఎమ్మెల్యే అలా మాట్లాడా? అసలు పచ్చి బూతులు అసలు ఏంటి? ఇప్పుడు పైపెచ్చు అతను మరి పశ్చాత్తాపం చెందాడు లేకపోతే ఆయన చింతించాడు అని మాట్లాడుతున్నారు. ఆయన వీడియో చూశారు కదా? చూసాను. ఏమని మాట్లాడాడు? నీ రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క కానీ నా తోటలో 2 కుక్కలు కూడా భయపడవు. ఎందుకు భయపడతాయి సార్? రెడ్ బుక్కి మనుషులే భయపడతారు, కుక్కలు భయపడవు. వాటికి తెలియదు కదా రెడ్ బుక్ అంటే ఏంటో. మరి ఏ కుక్క భయపడింది? కుక్కలు భయపడవు, మనుషులే భయపడేది. ఇప్పుడు మనం అంటుంది ఏంటంటే, మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచుని నాకు 70 ఏళ్ళు అదే అంటుంది, పంగ బగలు తీశారు, నేను కాళ్ళ మీద నుంచోలేకపోతున్నాను, ఇదంతా ఏంటి మరి? భయం కాదు. అందుకని కుక్క భయపడలా, మనుషులు భయపడ్డారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న మనం మాట్లాడుతూ సేమ్ అదే, ఏది శాంతి భద్రతల్ని ఇవాళ డిస్టర్బ్ చేయాలా, రూల్ ఆఫ్ లా అమలు కాకూడదు, సిఐలను ఉద్దేశించి బట్టలు ఎప్పదీస్తా అంట. అవును, సుబ్బరాయుడు సప్త సముద్రాల అవతల ఉన్నా నిన్ను లాక్కొస్తా. వంశీ అరెస్ట్ అయినప్పటి నుంచి, ఆ ములాఖత్ అప్పటి నుంచి, అరే మహిళలను పక్కన పెట్టుకుని యూనిఫామ్ ఎప్పదీసి కొడతా, లాక్కొస్తా అంటే బట్టలు ఇప్పదీయటం తనకి అంత మోజా ఏంటి? యూనిఫామ్ ఇప్పదీయటం, బట్టలు ఇప్పదీయటం అనే పదాలు, ఆ విమర్శలు గతంలో రాష్ట్ర చరిత్రలో ఏ నాయకులు చెప్పారు? వాడి బట్టలు ఇప్పదీస్తే నీకేం వచ్చుద్ది? తీసిన వాళ్ళని కూడా చర్యలు తీసుకోలేదు కదా. ఎవరు బట్టలు ఇప్పదీస్తారు? బట్టలు ఇప్పదీస్తా అనే మాట ఎవరంటారు? జగన్మోహన్ రెడ్డి పైన అందరిలో అదే సందేహాలు. అతను ఒక జోకర్గా, అతను ఒక ఏంటి కంటెంట్గా మారుతున్నాడు సోషల్ మీడియా మొత్తానికి, మెటీరియల్గా. ఇవాళ సాక్షిలో బ్యానర్ ఐటమ్ ఏంటి? దగ్గర 300 మందిని చంపారు, 766 దాడులు చేశారు 20 నెలల్లో అంటే పెద్ద లిస్ట్ ఇచ్చారు. సార్, ఇప్పుడు దాని డేటా బయటకు తీయండి అని చెప్పేసి అడిగితే ఏం సమాధానం చెప్తారండి? అసలు వీళ్ళు ఓడిన 1 నెల రోజుల్లోనే ఢిల్లీలో ధర్నా చేశారు. అవును అన్నారు. 36 మందిని హతమార్చారని చెప్పేసి అప్పట్లోనే చెప్పారు. లిస్ట్ ఇవ్వమందామా, రాష్ట్రపతి పాలన పెట్టండి అన్నారు. హోమ్ మినిస్టర్ లిస్ట్ ఇవ్వమని అడిగితే ఇంతవరకు ఆమెకు లిస్ట్ ఇవ్వాల. 36 అప్పుడు కావలేదు, అయిన తర్వాత ఇద్దామనేమో. ఇప్పుడు
ఎందుకు ఇవాళ శాంతి భద్రతల మీద ఇతను టార్గెట్ చేస్తున్నాడు? అవి కనుక పీస్ఫుల్గా ఉంటే వీళ్ళ పరిపాలన, ఇవాళ ఈ పెట్టుబడులు, ఈ కేంద్రం ఇస్తున్న మేజర్ నిధులు, ప్రాబ్లం అది. అమరావతి నిర్మాణం, లేకపోతే పోలవరం నిర్మాణం, లేకపోతే క్వాంటమ్ వ్యాలీ, ఎస్. రేపొద్దున 6వ తారీఖు 7వ తారీఖు క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన, 16వ తారీఖు మైక్రోసాఫ్ట్ ఆయన వస్తున్నాడు, బిల్ గేట్స్. నీకు ప్రజలు అధికారం ఇచ్చారు, నిన్ను నెత్తిన పెట్టుకున్నారు, కానీ నువ్వెందుకు చేయలేకపోయావు? సద్వినియోగం చేసుకోలేదు కదా. కేంద్రం నుంచి నిధులు ఎందుకు తేలేకపోయావు? ప్రధాని మోడీతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎందుకని చేయలేకపోయావు? ఇప్పుడు 3 సార్లు వచ్చాడు, 3 లక్షల కోట్ల పనులకు ఆయన ఇక్కడ శంకుస్థాపనలు, భూమి పూజలు. విశాఖలో 2 లక్షల కోట్లు, అమరావతిలో 1,00,000 కోట్లు, మొన్న కర్నూలు వచ్చి 15,000 కోట్లు. నువ్వు 5 ఏళ్లలో మోడీతో ఒక శంకుస్థాపన చేయించావా? ఒక ప్రారంభోత్సవం చేయించావా? ఈయన అక్కడికి వెళ్ళటమే, వాళ్ళు ఎక్కడికి రావటం లేదు సార్. అంటే నిన్ను 33 మంది ఎంపీలను గెలిపిస్తే నీ కేసుల కోసం, నీ తమ్ముడు కేసుల కోసం వాళ్ళని నమ్మేశావు. ఎవరో పార్ట్నర్ జార్జియాలో ఎక్కడో పట్టుబడితే అతన్ని విడిపించడం కోసం పెరేడ్ చేయించావు. జగన్మోహన్ రెడ్డి నిన్న మనం చూసాం ఆ యాత్ర, ఏది ఎన్ని కిలోమీటర్లు? ఎంత సార్? పట్టుమని 25 కిలోమీటర్లు ఉండదు. ఇప్పుడు మీరు గుంటూరే, నాది గుంటూరే. పట్టుమని 10 కిలోమీటర్లు ఉండదండి. అంటే 25 కిలోమీటర్లు అరగంటలో నువ్వు వెళ్ళిపోవచ్చు. సరే, తిరిగి వచ్చావు కదా, తిరిగి వచ్చేటప్పుడు కూడా మరి 6 గంటలు పట్టిందా? అరగంటలో ఎట్లా వచ్చావు ఇంటికి బయలుదేరిన తర్వాత? అంటే ఈ 5.5 గంటలు నువ్వు వాళ్ళకి నరకం చూపిస్తావా? మొత్తం ఎక్కడ, తాడేపల్లి దగ్గర నుంచి మంగళగిరి మీదుగా మొత్తం ఎక్కడ దాకా? గుంటూరు టౌన్ కూడా. చుట్టకుంటకి నీకేం సంబంధం? ఓ పని చేస్తే పోయేది. ఆయన రేపల్లి వెళ్ళి, రేపల్లి నుంచి సత్తెనపల్లి వచ్చి, సత్తెనపల్లి నుంచి గుంటూరులో రాంబాబు ఇంటికి వస్తే ఇంకా బాగుండేది. మొత్తం ఒక రౌండ్ చుట్టినట్టుండేది. తను ఏంటంటే అది ఓదార్పు యాత్ర కాదు, నిన్న చూసా షోదార్పు యాత్రనో ఏదో పెట్టాడు. ఎవరో పెట్టారండి, షోదార్పు అని పెట్టారు. కరెక్టే. ఏంటి షో? ఈ షోకి కాలం చెల్లింది. జగన్మోహన్ రెడ్డి ఒక షో మాస్టర్గా, ఒక బ్లఫ్ మాస్టర్గా ప్రజల దృష్టిలో ఇప్పటికీ నువ్వు ఇవాళ ప్రతిపక్షం, ఒక రాజకీయ పార్టీ. ఏం చేయాలి మీరు? ఇప్పుడు ఇవాళ నీవు పిలిపించావు కదా, ఏదో పోతిరెడ్డిపాడు లేదా అక్కడ ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అక్కడ వాళ్ళందరిని నిలమన్నాడు. అక్కడ సీమ నాయకులు అక్కడేదో ఇవాళ కార్యక్రమానికి పిలిపించారు, నువ్వెందుకు బావు? ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు తెచ్చానన్నావు, చంద్రబాబు రేవంత్ రెడ్డి ఏదో ఆపారు, రేవంత్ రెడ్డి ఏదో చెప్పినట్టు. అవును. నువ్వు అక్కడికి ఎందుకని వెళ్ళా ఇవాళ? అంటే అక్కడికి వెళ్ళడు, అక్కడికి వెళ్తే ఇవన్నీ బయటకు వస్తాయి. హరీష్ రావు, కేసీఆర్ అన్నారు కదా, ఏది జగన్ పాలనలో మేమే ఆపిచ్చామని. అవును. మళ్ళీ అప్పుడు అవి బయటకు తీస్తే మళ్ళీ మనకి హెడ్ఏక్ అవుతుంది కదా. ఇప్పుడు 20 నెలల్లో ఒక 5-6 ఆందోళనలకు పిలిపించావు. రైతు పోర్ అన్నావు, ఫీజు పోర్ అన్నావు, మామిడి రైతులు అన్నాడు, పొగాకు అన్నారు. ఇప్పుడు నువ్వు అసలు ఒక్క ఆందోళనలో పాల్గొన్నావా? జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానం ఇది కాదు. తను ఏంటంటే కేవలం ఒక భయపెట్టడం, బెదిరించటం, డైవర్షన్. తను డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ వీళ్ళ మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటాడు. అంత రివర్సే. ఇందులో విచిత్రం ఏంటంటే సార్, నిన్న ఆయన మాట్లాడేటప్పుడు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అన్నారు. ఇది చాలా షాకింగ్ అనిపించింది. అసలు దీనిపైన యాక్చువల్గా సిట్ కూడా కొంచెం గట్టిగానే మాట్లాడితే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, ఇక్కడ వీళ్ళు చెబుతున్నది ఏంటి, అక్కడ ప్రజలకు ఏం అర్థమవుతుంది అంటారు? సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి జైల్లో పెట్టేవాళ్ళు కదా. అవును. జైల్లో పెట్టకపోతే క్లీన్ చిట్ ఇచ్చినట్టే కదా. ఓహో, అదే లాజిక్. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు, జోగి రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, ఈ బ్యాచ్ మొత్తం అందరు జైలుకి వెళ్ళారు కదా. అవును. అంటే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిని జైలుకి ఎందుకు పంపలేదని అడుగుతున్నాడా? మీరు చెప్పింది కరెక్టే, దానికి స్పందించాల్సింది సిట్టే. అవును. సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన అంశాలకి తను సమాధానం చెప్పాలి. అవును. అది నెయ్యి కల్తీ జరిగిందా లేదా? 60 లక్షల కిలోలు మీరు 68,17,000 కిలోలు. అది అసలు నెయ్యే కాదు కదా, మొత్తం రసాయనాలే. అసలు వీళ్ళు కొవ్వు లేదంటున్నారు, అసలు నెయ్యే లేదు. అది ఏంటి? అది మీరు చేసింది ఒక కెమికల్ జెల్. అవును. కెమికల్ కాక్టైల్ అని రాశారు. కరెక్ట్. ఏదో పేపర్లో. అంటే కోట్లాది భక్తులతో 68 లక్షల కిలోల రసాయనాలు తినిపించారు. అవును. అవును. అంటే నకిలీ మద్యం.
ఇప్పుడు డిస్టిలరీలను బెదిరించారు, అవును 12% కమిషను తాజ్లో సజ్జల శ్రీధర్ రెడ్డి సిండికేటు ఉమ్, ఒప్పుకున్నారు. అవును అదేం చాలా నెక్స్ట్ మంత్ 20% అన్నారు, ఉమ్, దానికి ఒప్పుకున్నారు, ఇచ్చారు. ఇది బాగుందిలే, అసలు మనమే మద్యం తయారు చేస్తే పోలా అంతే కదా. అంటూ నకిలీ మద్యం అంటే జే బ్రాండ్స్ మద్యం చేసి అప్పటి జనం మీద వదిలారు. ఉమ్, 30-40 వేల మంది చనిపోయారు, లక్షల మంది కిడ్నీస్ లివర్ దెబ్బతిన్నాయి. అవును ఇది నకిలీ నెయ్యి. ఉమ్, అంటే నకిలీ మద్యం, నకిలీ నెయ్యి. నకిలీ పట్టాలు కూడా అప్పుడే కదా కొంతమంది నకిలీ ఇచ్చింది. పట్టాల కేసులు ఉన్నాయి వీళ్ళ అదే మీద. అంటున్నాను. ఎవరు వల్లభనేని వంశీ మీద ఉన్నాయి, పేరు నాని పేరు నాని వాళ్ళ మీద అబ్బాయి ఉన్నాయి. పేరుని కిట్టు మీద ఉంది. అంటే వీళ్ళు ఇంకా దేనికి నకిలీ పుట్టించలేదు. రేపొద్దున మళ్ళీ నేను 2.0 ఉమ్, నేను మళ్ళీ అధికారంలోకి వస్తా. ఉమ్, ఆ? ఉమ్, మరి ఏంటి నువ్వు ఇంకా నెక్స్ట్ మళ్ళీ నీకు అధికారం కనుక ఇస్తే ఈసారి నకిలీ పాల నకిలీ నీళ్లు తాగిస్తావా? ఉమ్, ఇప్పుడు నిజంగా ఇక్కడ ఏది సిట్ ఏమని చెప్పింది, స్పష్టంగా చెప్పింది అనమాట. ఇప్పుడు అధికారుల్ని వీళ్ళని వేటేయమని ఎందుకు చెప్పుద్ది? తప్పు జరగబట్టే క్లీన్ కదా. చిట్ కనుక ఇస్తే అనిల్ కుమార్ సింఘాల్ లేకపోతే ధర్మారెడ్డి, బాలాజీ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి 11 పేజీల అవును నివేదిక నివేదిక ఎందుకు ఇచ్చారు ప్రభుత్వానికి? ఆ నివేదికను అధ్యయనం చేసి మంత్రిమండలి ఏం చేసింది, సింఘాల్ మీద వేటేసింది. అవును అవును ఒక విచారణ కమిషన్ నియమిస్తోంది. ఆ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ అని అడిగారు. అవును బెంబేలు ఎత్తిపోయాడు. ఉమ్, ఇక వెంటనే సినిమా. ఇప్పుడు ఎవరు డైవర్షన్ ఆడుతున్నారు అనేది నేను అనేది సిట్ నివేదిక వచ్చి ఇవాళకి 10 రోజులు. అవును నివేదిక అసలు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వెంటనే మీకు ఎలా అందింది? ఉమ్. మీరు ఎలా ప్రెస్ మీట్లు పెట్టి జంతు కొవ్వు లేదని చదివారు? ఎట్ టైం అందరూ పెట్టారు సార్, అది ఒకళ్ళు కాదు, ఎట్ టైం అందరూ పెట్టేశారు అది ప్రెస్ మీట్. వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి ఫ్లెక్సీ ఎందుకు పెట్టాడు? ఫ్లెక్సీ అక్కడ పెట్టి ఆ ఫ్లెక్సీలో చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని రాక్షసులుగా, ఇతనేదో హోమంలో వాళ్ళు రక్తం పోస్తున్నట్టు, అవును ఏదో నిందా పరిహార హోమం. వీళ్ళు ఫ్లెక్సీ పెడితే తప్పు అంటున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఆ ఫ్లెక్సీ వల్ల వీళ్ళు ఫ్లెక్సీలు రాష్ట్రం మొత్తం పెట్టారు. అవును. ఇది అసలు ఇచ్చింది సిట్, ఉమ్, జరిగింది ఇది అని వీళ్ళు ఫ్లెక్సీలు పెడితే ఉమ్, అంబటి రాంబాబును వదిలేసి అక్కడ ఒక డ్రామా ఫ్లెక్సీ తీయించమని. అంటే తిరుపతిలో భూమనతో ఆ డ్రామా ఉమ్, డైవర్షన్. ఉమ్. సిట్ ఛార్జ్ షీట్ మీద డిస్కస్ జరగకూడదు, అవును పబ్లిక్ అది ప్రజల్లోకి వెళ్ళకూడదు వెళ్ళకూడదు. అసలు అది. అవును అందుకోసం అతను హోమం. ఉమ్, ఆ ఫ్లెక్సీల ద్వారా వీళ్ళు అందులో ఏం జరిగింది, ఏమి ఇచ్చింది అనేది ప్రజల్లోకి పంపుతుంటే ఫ్లెక్సీల మీద అంబటి రాంబాబు దగ్గర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరులో ఒక డ్రామా. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చిందంటే మరి వైవి సుబ్బారెడ్డి ఏమన్నారు? కల్తీ జరిగిన మాట వాస్తవం ఆయన అన్నారు కదా ఢిల్లీలో. ఏది అసలు ఆయన వెళ్ళి ఎంక్వైరీకి కూడా చెప్పాడు కదా. అవును. ఆయన ఇంటికి వెళ్ళి ఇప్పుడు సిట్ విచారించినప్పుడు ఉమ్, నాకేం సంబంధం లేదు, అది అధికారుల యొక్క ఉమ్. ఇది అంటూ అధికారుల మీద తోశాడు. ఉమ్, అంటే ధర్మారెడ్డిని, సింఘాల్ని బలి చేశాడు. అవును ఎవరు? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి. కల్తీ జరిగింది వాస్తవమే. అదే కదా ఆయన చెప్తుంటే మరి ఈయన కాలేదని క్లీన్ చిట్ ఇచ్చిందని ఎలా చెప్తారండి? అంటే కల్తీ జరగటం క్లీన్ చిట్ ఇవ్వడమా? కల్తీ జరిగిందనేది clean chit. జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక పరిస్థితి పైన, ఆయన మైండ్ సెట్ పైన జనంలో అసలు అనుమానాలు ఆ, ఏంటి? అసలు అతను ఏమన్నా అసలు దేంట్లో ఉన్నాడు? ఆయన మందులు పని ఏదో అంటారు, మందులు గిందులు అంటారు. ఉమ్, అవి మనకిందులు ఆ వాళ్ళు మందులు అంతా పని ఉంటారు. చేయట్లేదు లేదా? ఇప్పుడు ఏంటి? ఇప్పుడు అదే కదా మరి మీరు ఛార్జ్ షీట్ చదివారా? అవును ఆ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంది Correct. కదా. ఇప్పుడు పేజ్ 35లో ఏముంది, 31 లో 41లో ఏముంది, ఏముంది, 60లో ఏముంది, అవును చివరికి 208లో ఏముంది. ఉమ్, అతను ఎవరో ఒక అతను ఏదో చూశాను, ఏమని వెరీ రేర్ అన్నారు, అసాధ్యం అన్నారు. వెరీ రేర్ అంటే అసాధ్యమా? వెరీ ఇంపాసిబుల్ అంటే అసాధ్యం కదా, వెరీ రేర్ అంటే అరుదు. అంటే వెరీ రేర్, వెరీ లెస్ అనే దానికి కూడా వీళ్ళు పదాలు అర్థం మార్చేస్తున్నారు వాళ్ళు. అంతేలేండి, ఇప్పుడు వీళ్ళకి ఎక్కడ లేని డిక్షనరీలు అన్నీ వీళ్ళకే దొరుకుతాయి. అంతెందుకు ఆ భోషడికి అనే పదానికి కూడా మీనింగ్ ఇదే చెప్పారు. డైరెక్ట్గా ఆ పదం అన్న అంబటి రాంబాబునేమో ఏదో చిన్న పదం డొర్లేడు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా దానికి అవును, మరి పట్టాభి చేసిన తప్పేంటి? అదే కదా, అదే అంటుంది. ఆ పదానికి అసలు అర్థం ఏంటి అనేది నాకు తెలిసి అయితే ఏ బుక్లో నేను ఇప్పటివరకు చదవలా. ఇప్పుడు అంబటి చేసిన తప్పేంటి అన్నావు. అవును అంబటి చేసిన తప్పేంటి అన్న నీ నోటితో ఆ రోజు పట్టాభి చేసిన తప్పేంటి అని నీ వాళ్ళకి చెప్పుంటే వాళ్ళు వెళ్ళి మంగళగిరి పార్టీ కార్యాలయం ధ్వంసం చేసేవాళ్ళ? అదే కదా, తప్పేమో లేదు, ఏమో మాట దొరలేని అప్పుడు అంటారుగా.
ఆ రోజు పట్టాభిని మరి ఆయన ఇంటి మీద దాడి చేశారు, అసలు ధ్వంసం పార్టీ చేశారు. ధ్వంసం చేసి ఇంట్లో కుటుంబ సభ్యుల చిన్న పాప ఉంటే ఆ పాప కూడా బెదిరిపోయిందని చెప్పి గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టారు, అక్కడ కూడా మాచర్ల భౌతిక పార్టీ కార్యాలయం తగలబెట్టారు. ఉమ్. ఇవేమీ కనపడలేదా జగన్మోహన్ రెడ్డి? ప్రజాస్వామ్యం, హింసా జ్వాల, ఆ, ఆ జ్వాల మరి రగిలించిన జంగిల్ రాజ్ అంట, జంగిల్ రాజ్ పరిపాలన. ఏది జంగిల్ రాజ్? ఆ. ఏది? వాళ్ళ ప్రజలు కూడా చర్చించాలి అసలు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి మా కాన్సెప్ట్ ఏది జంగిల్ రాజ్. ఇప్పుడు ఏమన్నా ఈ 20 నెలల్లో సజీవ దహనాలు జరిగినాయా? ఉమ్, అప్పుడు జరిగాయి. అవును. రేపల్లలో అమర్నాథ్ అమర్నాథ్ గౌడ్. గౌడ్. ఇప్పుడు ఈ 20 నెలల్లో ఏ స్టేషన్లో అన్నా శిరోమండలాలు జరిగినాయా? లేదు లేదు, అప్పుడు జరిగాయి. అవును. 3 స్టేషన్లలో కరెక్ట్. వరప్రసాద్, శ్రీకాంత్, ఇంకొక అరే, అతను మధు అను ఇంకా అక్కడ విశాఖపట్నంలో. అవును. ఇప్పుడు ఎక్కడన్నా చంపి డోర్ డెలివరీ చేశారా? అప్పుడు జరిగినాయి. అనంతబాబు అవును. డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి అవును. డోర్ డెలివరీ చేసి నేను చంపానని ఒప్పుకున్నాడని ఎస్పీ చెప్పాడు. అవును, ఆయనే చెప్పాడు డైరెక్ట్ గానే. అది నెక్స్ట్ ఒక డాక్టర్ మరి ఏ సుధాకర్. వైద్యుడిని అయినా అవును. ఈ 20 నెలల్లో మీరు ఇబ్బంది చెప్పినట్టు ఏ పెట్టిన పరిస్థితులు. డాక్టర్నైనా పెడరెక్కలు ఇరిచి కట్టి నడి రోడ్డు మీద లాఠీలతో కొట్టారా? ఉమ్, జంగిల్ రాజ్ అంటే ఏది? ఉమ్, అది కదా జంగిల్ రాజ్. అవును. ఇప్పుడు ఏమన్నా ఈ 20 నెలల్లో ఎక్కడన్నా ఒక హైదరాబాద్ నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారు పనిచేశారండి. అధికారంలోకి రాగానే అమరావతిలో ఆ జంగిల్ క్లియరెన్స్ చేశారు. 37 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి దానికి. అలా అది జంగిల్ క్లియర్ చేశాడని ఆయన అంటున్నారు అనుకోవాలంటారా? అంటే నేను పెంచిన జంగిల్ ఆ. క్లియర్ చేస్తావు ఎందుకని? ఆ, అది. నేను జంగిల్ రాజ్ చేశాను, అవును. నువ్వు ఆ జంగిల్ రాజుని ఎందుకని Clearance శుభ్రం చేశావు. చేస్తున్నావనా? ఆ, అంటే నేను 85 లక్షల టన్నుల చెత్త పేరబెట్టాను, ఆ. నువ్వు ఆ చెత్త ఎందుకు ఎత్తేస్తావని. అట్లాగే ఉంది కదా మరి. ఇప్పుడు పోలీస్ ఇవాళ నిష్పాక్షికంగా రూల్ ఆఫ్ లా అమలు చేస్తున్నారు. బాధితులు స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు. అసలు ఎమ్మెల్యే పైన కూడా కేసు రిజిస్టర్ చేశారు కదా, గల్లా మాధవి గారి పైన కూడా. మరి అప్పుడు జరిగినాయా? మంచి పాయింట్ ఎత్తారు మీరు. ఏది అప్పుడు ఏ ఎమ్మెల్యే మీద అయినా నువ్వు కేసు ఎమ్మెల్యే మీద కాదు, కార్యకర్త మీద దాడులు చేసిన వాడు మీద పెడితే సరిపోయేదండి. అరే నువ్వు ఎక్కడ బుద్ధా వెంకన్నాను, హైకోర్టు అడ్వకేట్ కిషోరు, బొండా ఉమా దాడి చేసి తల బద్దలు కొడితే పెట్టారుగా. ఆయనకి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారుగా దుర్గా కిషోర్కి. 100 కార్లతో చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వచ్చాడు జోగి రమేష్. అవును, మంత్రి పదవి ఇచ్చాంగా జోగి రమేష్కి. ఏ రాజు అది? జంగిల్ రాజు ఏది? ఆ, జగన్ రాజా, జంగిల్ రాజా? ఇప్పుడు నాకేమో ఇప్పుడు మనకేంటంటే నానార్థాలు పర్యాయ పదాలు అని ఉంటాయి. అవును అవును. మీరు చిన్నప్పుడు స్కూల్లో చిన్నప్పుడు చదువుకున్నాం. చదువుకున్నారు సినోనిమ్స్, యాంటోనిమ్స్ అని. అంటారు. అవును. అంటే ఇప్పుడు జంగిల్ రాజుకి ఇప్పుడు సినోనిమ్ జగన్ రాజ్. ఆ, ఇప్పుడు జనంలో కూడా చర్చ నడుస్తుంది కదా. నువ్వు ఒక మాట మాట్లాడితే దానిపైన ప్రజల్లో ఉమ్, రోజుల తరబడి చర్చ జరుగుతుంది. అవును. నేను సరిగ్గా మాట్లాడాలి, ఉమ్. నేను సరైన సందేశం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేకపోతే. ఇప్పుడు ఆ ఇద్దరు బాబాయిలు అని చెప్పేసి, ఇప్పుడు ఒక బాబాయ్ చూస్తేనేమో వైఎస్ వివేకానంద రెడ్డి గారు, ఆయనేమో తండ్రి గారు తమ్ముడు. ఈయన చూస్తేనేమో తల్లి గారి తరపున బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు. సో ఇప్పుడు కూడా నేను ఒక ఆర్టికల్ కూడా చూశాను. ఆ బాబాయికి చూస్తేనేమో ఆయనకి యాంటీగా ఉండి, ఇప్పుడు మీరు సినోనిమ్ యాంటీనిమ్ టైప్లోనే ఈ బాబాయికి చూస్తేనేమో సినోనిమ్గా ఉండి ఆయన్ని కొంచెం కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కూడా వార్తలు వస్తుంది. దీనిపైన ఏమంటారు? ఈ 2 కేసులు ఇవాళ జగన్ మెడకి, జగన్ కాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడకి కాళ్ళకి చుట్టుకున్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు, లేకపోతే ఈ సుబ్బారెడ్డి ఈ కల్తీ నెయ్యి కేసు. అతను బాబాయే, ఇతను బాబాయ్. అవును. ఆ బాబాయ్ కుటుంబం పట్లేమో అలా, ఈ బాబాయ్ కుటుంబం పట్లేమో ఇలా. ఈ బాబాయ్ ఇంకా బయట బాబాయ్, అవును, అది సొంత బాబాయ్, అది సొంత రక్తం కదా, అన్న తమ్ముడు. కిరాతకంగా నరికి చంపితే హంతకుల్ని కాపాడతావు, ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా ఎవరానారంటావు. పొడుచుకుంటుంది అన్నట్టుగానే ఉంది. ఇప్పుడు పొడిచింది కదా, పొడిచినందుకే కదా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చూపించి బయటేశారు. ఇప్పుడు సిబిఐకి కూడా ఇవాళ చెదలు పట్టింది. ఖచ్చితంగా ఈ ఆరోపణ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సిబిఐకి ఇవాళ జగన్ చెదలు పట్టింది. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎన్ని కేసులను సాల్వ్ చేసింది ఈజీగా. ఇప్పటికి 60 ఏళ్ల చరిత్రలో సిబిఐకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక మాయని మచ్చ. అరే అతను అక్రమ ఆస్తుల కేసులు ఏంటి, ఇప్పుడు 13 కేసులు మరి. అవును, ఆ 13 కేసులు ఇంతవరకు 13 ఏళ్ళుగా తేల్చలేదు మీరు. 11 కేసులు సిబిఐ, అది తేల్చకపోగా సరే అది పక్కన పెట్టండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు అవును, ఎక్కడ దాకా తీసుకొచ్చావు? మొన్న తిట్టింది సుప్రీంకోర్టు సిబిఐని. ఇంతకుముందు పంజరంలో చిలక అనేవాళ్ళు, అవును,
ఇప్పుడు సుప్రీంకోర్టు ఏకంగా ఏమంది, గోడ మీద పిల్లి అంది. అరే ఏంటి నువ్వు ఛార్జ్ షీటు నువ్వు అయిపోయిందా, అసలు కేసు క్లోజ్ చేసావా, ఏ విషయం చెప్పమంటే మీరు చెబితే దర్యాప్తు చేస్తాం. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. వాళ్ళు చెబితే దర్యాప్తు చేయడం ఏంటి సార్? దర్యాప్తు చేసామో మేము ఇంకా అన్ని కోణాల్లో చేసామని క్లారిటీ ఇవ్వాలి. ఒకటి హైకోర్టులో నువ్వేమని చెప్పావు? ఇదే సిబిఐ తెలంగాణ ఇక్కడ హైకోర్టులో ఏమని చెప్పింది, అవినాష్ రెడ్డిని విచారించాల్సి ఉంది అని చెప్పావు. ఆ మాట మరి సుప్రీంకోర్టులో చెప్పలేదు. అది మీరు చెబితే మేము చేస్తామంటే అంటే ఏంటి, ఇది కోర్టు మీద వేద్దామనా ఈ బురద? అంటే అసలు చేయవలసిన యాంగిల్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయనే ఇండికేషన్ ఇస్తున్నారు కదా సార్. ఇప్పుడు సునీత ఏమన్నది, 50% మాత్రం కూడా చేయలేదు, దర్యాప్తు జరగలేదు, ఇంకా చాలా మందిని ఎంక్వైరీ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని పిలిపించి మాట్లాడాలి. మీకు ప్రపంచానికి తెలియక ముందే మీకు బాబాయ్ హత్య కేసు ఎలా తెలిసింది సార్? మీరు నేను ఎంక్వైరీ చేస్తే సిబిఐ కంటే చాలా తొందరగా అయిపోద్ది. యాక్చువల్ చెప్పాలంటే అన్ని పర్సెప్షన్స్లో చేయాల్సింది పెండింగ్ ఉంది. మనకే అలా ఉన్నప్పుడు సిబిఐ ఇంకెలా చేయాలనేది నా ప్రశ్న. కస్టోడియల్ విచారణ చేస్తావా అని అడిగింది అవినాష్ రెడ్డిని. మీరు కస్టోడియల్ విచారణ అవసరమా అని సిబిఐని అడిగితే ముక్కుతున్నారు, అంటున్నారు. అంటే ఏ విషయం తెలుసపోవటం, అందుకు గదు గోడ మీద పిల్లి అంది, మాకు అవసరం అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ చేస్తావని నువ్వు చెబితే సుప్రీంకోర్టు ఇవ్వకపోతే నువ్వు అనొచ్చు రైట్. ఇంతవరకు ఆ కేసు తెలచలేదు, ఇప్పుడు ఈ కేసు ఏది కల్తీ నెయ్యి, అవును ఇప్పుడు సిబిఐయే కదా. అవును. అంటే అధికారులను బలి చేస్తారా? సూత్రధార ఎవరు, సంతకం పెట్టింది ఎవరు? అదే కదా, వైవి సుబ్బారెడ్డి సంతకం ఉంది, మరి ఆయన మాత్రం ఎందుకు మినహాయింపు చేశారని చెప్పేసి కదా ప్రశ్నలు తలెత్తున్నాయి. 250 కోట్లు ఇవాళ స్కామ్. అవును. ఇప్పుడు 60 లక్షల కిలోలో ఏమో కల్తీ అన్నారు, 68 లక్షలు. ఆ మొత్తానికి ఇవాళ మరి చిన్నప్పని చేస్తాడా సార్? చిన్నప్పని రేంజ్ అయిందా? ఒక వైవి సుబ్బారెడ్డి పిఏ అయిన ఉంటే ఆయన చేస్తాడా? ఆ నిబంధనలు సరళించిన వాళ్ళని ఏం చేయాలి సార్? మరి ఇప్పుడు సింగాల్ని బలి చేస్తారా, ధర్మారెడ్డిని బలి చేస్తారా? ఇప్పుడు ఒకటి మీరు చెప్పినట్టుగా అప్పన్న ఎంత ఆయన జీతం? 25,000, 25,000, 30,000, 50,000, 70,000 చెప్పావు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి. ఏమని, అతను అసలు మా బాబాయ్ పిఏ కాదు, విపిఆర్ పిఏ అన్నావు. ప్రభాకర్ రెడ్డి ఏమని చెప్పాడు, నువ్వు చెప్తేనే కదా నేను ఇచ్చింది ఆ జీతం, ఆ చెక్కులు పట్టుకుని నువ్వు మాట్లాడతావేంటి, వాడు పేదోడు పొట్టగడవట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేనని సుబ్బారెడ్డి చెబితేనే నేను చాలా మందికి దానం చేస్తుంటాను, అట్లా 45,000 పెట్టాను. అంటే 25,000, 50,000 జీతంకి పనిచేసే పిఏ 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే డైరీల యజమానుల్ని ఢిల్లీ పిలిపిస్తాడు, వాళ్ళతో బేదీలు పెడతాడు, కమిషన్ అడుగుతాడు. సాధ్యమా? అతని అకౌంట్ లో మళ్ళీ ఎంత ఉన్నాయి అమౌంట్? సుమారుగా 4,5 కోట్లు. ఇవి కాకుండా ఒక 6 ప్లాట్లు, 12 ప్లాట్లు ఉన్నాయంట విశాఖపట్నంలో. ఎక్కడి నుంచి వచ్చి 25,000తో సంపాదించారేమో. ఇప్పుడు నిజంగా నువ్వు మీ బాబాయ్ క్లీన్ చిట్ ఇచ్చారంటే మీ బాబాయ్ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఎందుకు ఇవ్వలేదు? అవును, అసలు ఫస్ట్ నేను ఏమన్నా అన్నారు కదా. ఇప్పుడు సుబ్బారెడ్డి, స్వర్ణ మేడం, అవును, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు సిట్కి ఎందుకని ఇవ్వలేదు? ఇవ్వకుండా కోర్టుకి ఎందుకు వెళ్ళావు? నా ప్రైవసీ పోతుంది. అవును, కరెక్టే. నీ కాల్ డీటెయిల్స్ కాదు కదా అడిగింది, బ్యాంక్ స్టేట్మెంట్ డీటెయిల్కి ఏముంది? కాల్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిందే. జనరల్ గా అడిగితే ప్రైవసీ ఏంటి, నేరస్తుడికి ప్రైవసీ ఏంటి? ఇప్పుడు సుబ్బారెడ్డి ఇవాళ రేపొద్దున మళ్ళా కోర్టుకి వెళ్తావా? ఇప్పటికి 4 సార్లు వెళ్ళాడు సుప్రీంకోర్టుకి. ఏంటి కదా సిట్టు పెట్టింది వాళ్ళు. ఇప్పుడు ఆ అధికారికి నన్ను విచారించే అర్హత లేదని ఒకసారి వెళ్తాడు, లేకపోతే యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు నా ప్రైవసీ పోద్దని వెళ్తాడు. ఇప్పుడు క్యాబినెట్ మీద వెళ్తాడా? విచారణ కమిషన్ వేసే అధికారం ఈ క్యాబినెట్ కి లేదు అని చెప్పి మళ్ళీ వేసి ఉంటాడు పిల్లు. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? ఎంతవరకని తప్పించుకుంటావు? చట్టం చేతులు చాలా పొడవైనవి. ఏది ఇవాళ కాకపోతే రేపైనా లాక్కురాక తప్పదు, లోపలేయక తప్పదు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు సుబ్బారెడ్డి అరెస్ట్ తప్పించడం కోసం, భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ తప్పించడం కోసం ఇప్పుడు ఈ ఇళ్ళు కాలబెట్టుకోవడం, ఈ అంబటి రాంబాబు డ్రామా, జోగి రమేష్ రేపొద్దున ఇంకో డ్రామా. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఈయన కాపు టైగర్ అనే ఒక మాటను కూడా సంబోధించారు జగన్మోహన్ రెడ్డి. అంటే మళ్ళా కులం కుంపట్లు పెడతానికి కూడా ఏమైనా వ్యూహాలు పన్నుతున్నారని అనుకోవచ్చు అంటారా? కాపు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి, కాపు నాయకుడు అని చెప్పి వచ్చిన వెంటనే అంబటి రాంబాబు వీడియోలు బయటకు వచ్చాయి.
అతను కాపులను ఉద్దేశించి పచ్చి తిట్లు తిడుతూ అవును. ఆ? అసలు నేను కాపు అని చెప్పుకోవాలంటేనే నాకు సిగ్గుగా సిగ్గు, ఉంటుంది, కాపులు తెగ తాగుతారు, కాపులు తెగ మాంసం తింటారు, అవును. ఇట్లా మాట్లాడిన వీడియోలు చూశారు. వ్యసనపరులు అది ఇదని. అంటే ఇప్పుడు ఇవాళ వంగవీటి రంగాకి అతన్ని పోలుస్తున్నారు. అసలు ఎక్కడ సంబంధం సార్ అది? వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఏమని? ఉమ్. ఆ రంగా అభిమానులు కాపు సంఘం వాళ్ళు వెంటనే ఉమ్. చాలా సీరియస్గా రంగాతో పోలిస్తే బాగోదని చెప్పి అంబటి రాంబాబు అభిమానులు వీళ్ళకి, అంటే అసలు నేరానికి కులం ఏంటి ప్రసాద్? అది మెయిన్ బలహీన సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం, ఈ నేరాలకి ఏమైనా రిజర్వేషన్ ఉందండి? అంటే కులం పేరు చెప్పి నేరం చేసావా? నేరాలకు కూడా రిజర్వేషన్ ఉంటుందా? అంటే ఇప్పుడు నేరస్తుల్ని ఏ కులం అన్నా కలుపుకుంటుందా? అసలు కులం ఎందుకు అక్కడ? అంటే ఇప్పుడు నేను మర్డర్ చేస్తా, ఉమ్. ఈ కులం అని వదిలేయాలా? అదే కదా చెప్తుంది. ఇప్పుడు దానికి రిజర్వేషన్ ఇవ్వలేము మనం. ఇప్పుడు అవును. డ్రైవర్ సుబ్రహ్మణ్యంని అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేశాడు, ఉమ్. కాపోడు చంపాడని ఏమైనా రాశారా? ఉమ్. అదే కదా. అసలు హత్యలకి, రేపులకి, కిడ్నాపులకి, కబ్జాలకి కులం కులంతో ఏంటి? పనే ఉంది. తప్పే అంతే. ఏ నేరస్తుడిని కులం కలుపుకోదు. ఉమ్. ఏది ఏ కులము నేరస్తుల్ని కలుపుకోవద్దు. ప్రోత్సహించదు. అవును. నేరం కులంతో ముడిపెట్టద్దండి అవును. దయచేసి. అది ఎవరైనా సరే, కమ్మాడైనా కావచ్చు, కాపాడైనా ఎవరైనా కావచ్చు అయినా సార్. కావచ్చు, ఎస్సీ అనేది అవును. వాళ్ళది ఒకటే కులం, నేరస్తుల కులం. నేర కులం. ఉమ్. ఏది క్రైమ్ కులం. ఆ. వీళ్ళ క్యాస్ట్ ఏంటంటే అంబటి రాంబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అందరిది ఒకటే క్యాస్ట్. ఉమ్. ఏది నేర కులం అన్నమాట. ఓకే. క్రైమ్ క్యాస్ట్ వీళ్ళది. దురదృష్టం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక యుద్ధం జరుగుతుంది. ఉమ్. ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, యుద్ధ ప్రదేశ్. ఏది ఇక్కడ ఏంటంటే కులాల మధ్య యుద్ధం. రైట్. ఇవాళ ఇక్కడ పార్టీల మధ్య యుద్ధం. ఇది ఏంటి? అభివృద్ధిని ఇవాళ ప్రజల్లోకి ఆటంకం వెళ్ళనీయకుండా. కలిగించేలాగా. ఇక్కడ ఏంటి? ఇక్కడ TCS వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, Google డేటా data center పెడుతున్నారు. వచ్చింది. అవును. బ్రహ్మాండంగా AI సిటీగా మారుతోంది. క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేస్తున్నారు, బిల్ గేట్స్ వస్తున్నాడు. ఇవాళ కేంద్రం సెమీ కండక్టర్స్ హబ్గా రాయలసీమని మారుస్తోంది. అవును. గ్రీన్ సిటీకి అనకాపల్లి కూడా రాబోదా? గ్రీన్ ఆర్సిలార్మిటల్ Green power, స్టీల్ అవును, కంపెనీ అవును. వస్తోంది. ఇప్పుడు 4 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అంట. అవును. 16,000 మంది టీచర్లు ఇప్పుడు పనిచేస్తున్నారు. అవును. 6,000 మంది కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. అంటే 20 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు యువతకు వచ్చినాయి అంటే ఇవాళ హర్షించాలా, దాని మీద చర్చించాలా, అభినందించాలా? అది జరగకూడదనే కదా ఇట్లాంటి జరుగుతుంది. ఎన్నాళ్ళు ఇప్పుడు ఏది నువ్వు మసిపూసి మారేడుకాయ చేయగలవా? జనం అంత పిచ్చోళ్ళ, ప్రజలు జనం విఘ్నులండి. కళ్ళు నిజాన్ని చూడవా? ఖచ్చితంగా చూస్తాయి. ఈ అద్దాలు పెట్టడం అనేది ఇక మన రైట్. జగన్ షో ముగిసింది. ఏది అవకాశం ఇచ్చారు, కానీ నిలబెట్టుకోలేదు. నువ్వేం చేసావు? నెత్తినకి పిండి కొట్టావు. ఇక నీ షో నడవదనమాట. రైట్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.